చేసిన మీడియా వాళ్ళందరికీ కవితజీ జూనియర్ కవిత గారు ఓకే. అండ్ రమాదేవి మీకు ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సో ఇలాంటి అవార్డ్స్ రివార్డ్స్ మీరు చాలా అందుకోవాలని. థ్యాంక్ యూ. అండ్ షాల్వాతో సత్కరిస్తున్నారు మానస గారు, బొల్లికుంట తెలంగాణ జాగృతి సీనియర్ నాయకురాలు. అండ్ సో వెంటనే మీరు ఈ ఫొటోస్ సంతోష్ నువ్వు అడ్డం తీస్తే అందరు వస్తామేమో. వాళ్ళకి మన మానస వాళ్ళ అమ్మగారు రండి మేడం, రండి మీ అందరూ పక్కన రండి. మంచి అల్లుడండి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ జాగృతి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడ నాతో పాటు చిట్టిపల్లి దేవికక్కయ్య గారు, సాగంటి మంజులక్కయ్య గారు, బొల్లం విజయ ఆంటీ గారు, మా అందరితో పాటు శ్రీనివాస్ సార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతో పాటు తదుపరులు 30 మంది మహిళలు నా కోసం ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన తెలంగాణ జాగృతి లేడీ టైగర్ పులిబిడ్డ కల్వకుంట్ల శ్రీమతి కవితక్కయ్య గారికి నా తరపున ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. జై తెలంగాణ, జై జాగృతి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కవితక్క ఒక పార్టీని స్థాపించుకుంటూ ముఖ్యంగా మహిళలకు తను పెద్దపీట వేసుకుంటూ మహిళలకు అందరినీ ప్రోత్సహించుకుంటూ మహిళలకే ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తుందని మేము విన్నాము. అందుకోసము మనం అక్క ఇచ్చే ప్రాధాన్యతని మనం వినియోగించుకొని ప్రజల లోపలికి మన మహిళలం ఎంత వీలైతే అంత చొచ్చుకొని పోయి ప్రజాసేవను ముందుగా తీసుకొని ఏ బాధలైనా కూడా మన అందరం కూడా మహిళలం కలిసిమెలిసి ఒక సమస్యను తీర్చుకునే విధంగా తయారు కావాలి. ఏ సమస్య అయినా కూడా మనం ధైర్యంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కవితక్క కూడా చాలా మహిళలకు ధైర్యం ఇస్తూ తను కూడా మనకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఈరోజు మిగిలింది అని అంటే మనం అందరం చూస్తున్నాం టీవీలలో. తను మొన్న కూడా కోర్టులో కేసు గెలిచింది, చాలా విజయంగా మనము సంబరాలు చేసుకున్నాము. చాలా ఆనందం అనిపించింది. అంటే అంత సీఎం బిడ్డ అయినా కూడా తను ఒక కేసులో ఉండి అన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించి కూడా ఆమె బయటికి రాకుండా తన బాధను తను అనుభవించుకుంటూ నేను ఉండాలి, నా మీద ఇట్లా ఆరోపణలు చేసి అందులో ఉంచినా కూడా నేను ఉండాలి అని ధైర్యంగా ఉండి బయటకు వచ్చి ఈరోజు తనేంటి అనేది నిరూపించుకున్నదనంటే మనందరం ఒక లేడీగా మనం చూస్తున్నాము. తన టైగరు తను ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది. అందుకే ఆమెను కూడా మనం నమ్ముకొని తను సీఎంగా అవుతే మనందరి బాధ మహిళగా తీరుస్తుంది, మన బాధలు తీరుస్తుంది అనే ఉద్దేశంతో మనమందరం కూడా తనకు సహకరించాలని